గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గం పెద్దనందిపాడు మండలంలోని పాలపూరు గ్రామంలో ఉపాధి హామీ కూలీలు బుధవారం మండల ఎంపీడీఓ లక్ష్మీదేవి ఎదుట ఆందోళన చేపట్టారు. తమ గ్రామంలో ఉపాధి కూలీ పనులు చేసిన వారికి డబ్బులు జమ కావడం లేదని, కూలీ పనులు చేయని వారికి డబ్బులు జమ అవుతున్నాయని ఆరోపించారు. సిబ్బంది నిర్వాకంతో పనులు చేసిన మాకు డబ్బులు జమ కావడం లేదని తెలిపారు. ఫిర్యాదుపై విచారణ చేపట్టి జిల్లా ఉన్నతాధికారులకు సమాచారం అందిస్తామని ఎంపీడీఓ లక్ష్మీదేవి తెలిపారు. ఐదు ఆరు పెట్టాలి. 3 నెలల నుంచి 2 నెలల నుంచి పెట్టారు. ఆడవాళ్ళ చేసి మీరైనా చేసి ఎవరు పనిచేయించాలి? నేను పిలిపించి రమ్మని చెప్పమంటే వచ్చా, కానీ ఎవరిని దగ్గర నుంచి రిపోర్ట్ తీసుకుని డీటెయిల్స్ తీసుకుని రమ్మంటే నెల రోజులు అవుతుంది, 15 రోజులు. ఈ రోజు వరకు రాలా. ఈ రోజు వరకు నాకు రిపోర్ట్ ఇవ్వలేదు కింద నుంచి. నేను ఎలా రిపోర్ట్ నేను పంపించాను గవర్నమెంట్కి? అది జరగల. ఏంటి బాబు ఇతను అడిగాను, సెక్రటరీని అడిగాను, ఎవరు రాలేదు, ఎవరు ఇవ్వలేదు, ఎవరు ఇవ్వకపోతే నేను ఎలా పంపించాను? నేను అక్కడి మీద ఎలా యాక్షన్ తీసుకోవాలి? డీసీ గారు వచ్చాను, ఎవరు రాలేదు, ఇవ్వమని అడిగాం, ఎవరు రాలేదు. మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారు, ఆ రోజు ఎందుకు రాలేదు? మీరు అందరూ చెప్పావా? ఉపాధి హామీ పనులు కొంచెం అస్తవ్యస్తంగా ఉండటం వలన ఈ రోజున ఇక్కడ రావడం జరిగింది. ఒక 1 మంత్ బ్యాక్ కూడా ఇక్కడికి వచ్చాము. అప్పుడు చెప్పుకున్నాను మాకు డబ్బులు పడలేదని. దాని గురించి ఫీల్డ్ అసిస్టెంట్గా ఎవరు ఇక్కడ లేరు కాబట్టి ఉన్న మేట్కి చెప్పి కనుక్కోమని చెప్పాము, ఎంక్వైరీ చేయమని చెప్పాము. అవి ఆ లిస్టు తీసుకుని వచ్చాము. కానీ కొన్ని జాబ్ కార్డు లేకుండా కానీ పనికి వెళ్ళామన్నారు. అందుకని ఇప్పుడు లిస్టు తీసుకుని వచ్చి ఆ లిస్టులో యాక్టివ్ పర్సన్స్ ఎవరున్నారు, యాక్టివ్గా లేని జాబ్ కార్డు ఏమున్నాయని లిస్ట్ అవుట్ చేసి దాని ప్రకారము జాబ్ కార్డు లేని వాళ్ళకి జాబ్ కార్డులు ఇప్పించి వెంటనే వాళ్ళకి పని కల్పించి పని చేపిస్తాము. ఉపాధి ఇంకా జాబ్ గతంలో చేసిన పనులకు సంబంధించి ఒకసారి అతను పిలిపించి ఆల్రెడీ కంప్లైంట్ చేయడం జరిగింది. ఇది కూడా చూస్తే కంప్లైంట్ అతని మీద తదుపరి నిమిత్తము పీడి డ్రామా గారికి సమర్పిస్తాము. మేడం అధికారులకి ముడుపులు ముట్టేయాల్సిందే, అందుకనే మీ దగ్గర మేము డబ్బులు తీసుకుంటున్నామని పెద్ద మండలంలో పెద్ద ఎత్తున సమస్య వచ్చింది. దానికి మీరు ఏ విధంగా సమాధానం చెబుతారు? ఎలా యాక్షన్ తీసుకోబోతున్నారు? అధికారులుగా మేము ఏ రోజున ఎవరి దగ్గర మేమేమి తీసుకోలేదు, మేము అడగము, మాకు అవసరం లేదు అది. కానీ ఆమె అలా ఆరోపణలు చేసింది కాబట్టి రేపు మళ్ళీ అక్కడికి వస్తాను కాబట్టి అక్కడే ఆమె దగ్గరే నేను సమస్య పరిష్కారం ఐశ్వర్యం నుంచి అడుగుతాను. ఇదైతే మేమైతే ఏం చేయలేదు. అయితే జాబ్ కార్డు మేము పనిచేస్తే 4,000 వస్తాయి, మా పేరు మీద ఎందుకు 10,000 వేసి 10,000 డ్రా చేయాల్సింది ఎందుకని వాళ్ళు ప్రజలు గందరగోళంగా ఉంది. మండలం మొత్తం 10,000 మేము ఇవ్వాల్సిన అవసరం లేదు. మేము జాబ్ కార్డుగా జాబ్ పనికి వెళ్ళి మేము 2 రోజులు పనికి వెళ్తే కనీసం 400-800 పడాలి, మా పేరు మీద ఎందుకు 10,000 వేయాలి అనేది ఆరోపణ. అది నాకైతే తెలియదు. మేము అలా వేయము. జాబ్ కార్డు పనిచేసిన వాళ్ళకి మాత్రం పేమెంట్ జరుగుతుంది. ఆమె అలా ఎందుకు చెప్పిందో, ఆమె అలా ఎందుకు చేసిందో నాకు తెలియదు. దాన్ని ఎంక్వైరీ చేపిస్తాం.